హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మేము శివరాత్రి రోజు మేము ఒక మంచి గుడికైతే వెళ్ళాము. ఆ గుడి మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అంతా గుడి మాత్రమే ఉంటుంది. ఇది ఒక వ్లాగ్ లాగా తీయలేదు. ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మామూలుగా గుడికి వెళ్ళొద్దామన్న ఫీలే ఉంది తప్ప ఆ రోజు వీడియో షూట్ చేయాలని నాకు అనిపించలేదు. కానీ గుడికి వెళ్ళిన తర్వాత నాకు గుడి చాలా బాగా నచ్చింది. సో ఇంక అప్పటికప్పుడు షూట్ చేశాను అనమాట. ఇంక ఈ గుడి పేరు వచ్చేసి మరుందీశ్వర్ టెంపుల్. ఇది వచ్చేసి చెన్నై తిరువన్మయూర్లో ఉంది. చెన్నైలో ఈసీఆర్ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఆ గుడి చాలా దగ్గర. సో మాకైతే కొంచెం టైం పట్టింది రావడానికి. కానీ ఈసీఆర్ వైపు ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా దగ్గర. మేము పొద్దున్న 9:30 అలా అయింది గుడి దగ్గరికి వెళ్ళేసరికి. చాలామంది జనాలు అయితే అప్పటికే ఉన్నారు. ఆ రోజు శివరాత్రి. సో ఇంకా రష్ ఉన్నారు. తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, ఎక్కువగా తెలుగు వాళ్ళు కనిపించారు. ఇంక ఈ గుడికి 2 ద్వారాలు ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా రోడ్డుకి దగ్గరలో ఉంటుంది, రోడ్ మీద. సో అటు వెహికల్స్, ఇటు గుడికి వచ్చే వాళ్ళు, పార్క్ చేసుకునే వెహికల్స్ కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఇంకా నేను ఇప్పటి వరకు చెన్నైలో తిరిగిన ఏ గుడిలోని నేను ఇలా చూడలేదు. గడప మీద తెలుగులో రాసి పెట్టారు చూసారా. ఇది నేను అసలు ఇప్పటికొచ్చి ఎప్పుడు చూడలేదు. తమిళ్లో అంటే ఎక్కువ తమిళ్లోనే కదా ఉంటాయి. తెలుగులో రాసి ఉండడం, అది కూడా ఇంత పెద్దగా రాసి మెయిన్ గడప మీద ఉండడం అనేది ఇది నేను ఈ టెంపుల్లోనే చూశాను. ఇంకా 2 ద్వారాలు ఉంటాయని చెప్పాను కదా. మేమైతే ఫ్రంట్ నుంచి వచ్చాము. బ్యాక్ సైడ్ ఇంకొకటి ఎంట్రన్స్ కూడా ఉంది. అది కూడా నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. కానీ గజస్తంభం మాత్రం ఈ ఎంట్రన్స్ వైపే ఉందన్నమాట, అటువైపు లేదు. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనమైతే గజస్తంభం ఎటుంటే అదే మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటాం కదా. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. శివరాత్రి అవ్వడం వల్ల కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. దర్శనం కూడా అంత ఫాస్ట్గా అయ్యేలా లేదు. ఫ్రీ దర్శనం ఉంది, టికెట్ తీసుకునే దర్శనం కూడా ఉంది. బావ అయితే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాడు అనమాట. సో మేము ఇంకా లైన్లోకి ఎంటర్ అయిపోయాము. మాకు ఈ గుడి గురించి తెలియడం ఇదే ఫస్ట్ టైం అనమాట. శివరాత్రి రోజు ఏదైనా ఒక మంచి టెంపుల్కి వెళ్దామని అనుకుని గూగుల్లో చూస్తే ఈ ఒక్క టెంపుల్ అయితే వచ్చింది రికమెండేషన్లో. సరే గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని చూస్తే మాకు కొంచెం దూరంలో ఉంది. సరే వెళ్దాం అనుకుని వచ్చాము. ఇంత పెద్దగా ఉంటుందని, ఇంత మంచి టెంపుల్ అని అక్కడికి వెళ్ళేంత వరకు అసలు తెలీదు. గుడి చాలా విశాలంగా ఉందన్నమాట. అంటే ఎక్కువ ప్లేస్ ఉంది. టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా ప్లేస్ ఉంది. జనాలు కూర్చోవడానికి, నడవడానికి చాలా ప్లేస్ ఉంది. ఈ టెంపుల్ అంతా కూడా చుట్టూ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద కొబ్బరి చెట్ల మధ్యలో టెంపుల్ ఉన్నట్టుంది. మొత్తం అసలు టెంపుల్లో ఉన్నంతసేపు కూడా చాలా బాగా అనిపించింది. గుడి అయితే చాలా బాగుంది. లోపల వీడియోస్ తీయకూడదు అన్నారు, సో మీకు చూపించలేకపోయాను. కానీ గుడి అయితే చాలా చాలా బాగుంది. నాకు అరుణాచలం లోపలికి వెళ్ళినప్పుడు, కాళహస్తి లోపలికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించిందో అలా అనిపించింది. లోపల అంతా ఎన్ని శివలింగాలు ఉన్నాయో, ఓ 108 ఉంటాయా, ఓ 108 శివలింగాలు ఉన్నట్టున్నాయి. గుడి అయితే అద్భుతం, సూపర్ ఉంది లోపలైతే. ఇంకా చుట్టూ కూడా చూద్దాం ఒకసారి. చెప్పు గుడి పేరు నాకు గుర్తులేదు. అరులు మీకు అరులు మీకు మరుందీశ్వర్ టెంపుల్ అనమాట. ఇది అద్భుతం. స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఉంటారనమాట. ఆమెను కూడా దర్శనం చేసుకొని వచ్చాము. అంటే ఏ దేవుడిని వీడియో తీయకూడదు కాబట్టి నేను వీడియో తీయలేదు. కానీ అమ్మవారి దర్శనం కానీ, అయ్యవారి దర్శనం కానీ చాలా బాగా జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు నిజంగా అరుణాచలం లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఎలా అనిపించిందో అలా అనిపించింది అనమాట. ఎన్ని శివలింగాలు ఉన్నాయో లోపలైతే. ఓవైపు అంతా శివలింగాలు ఉన్నాయి, ఇంకో వైపు అంతా ఆల్వార్లు ఉన్నారు. సో నిజంగా లోపల చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రసాదాలు అమ్ముతున్నారు. సో ఇంకా తీసుకుందాం అని చెప్పి పులిహార, పొంగడాలు ఉంటాయి కదా, మనం పొంగడాలు సీజనల్గా వేసుకుంటాం కానీ ఇక్కడ గుళ్ళో ప్రసాదం కింద పెడతారనమాట. చక్కగా కొనుక్కోవచ్చు. కాకపోతే అప్పాలు అంటారు వీటిని. అప్పాలని అడిగితే ఇవి ఇస్తారు. ఇంకా చెక్కలు తీసుకున్నాము, లడ్డు, పులిహార ఇవి తీసుకున్నాము. ఇంకా ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. తర్వాత తిందాంలే అని అనుకున్నాము. సో ఇంకా ఎలాగో పులిహార తీసుకున్నాం కదా. ఇదేమో చింతపండు పులిహార, వేడివేడిగా ఉంది చక్కగా. సో ఇంకొక దగ్గర కూర్చొని చక్కగా తినేసాము. ఇంక ఈ గుడి విశిష్టత గురించి కొంచెం చెప్తాను నాకు తెలిసింది. ఈ గుడి పేరు వచ్చేసి మరుందీశ్వర్ ఆలయం అనమాట. మరుందు అని అంటే తమిళ్లో ఔషధం, మెడిసిన్ ని మరుంద్ అంటారు. ఈ గుడిలో శివయ్యని మరుందీశ్వర్గా పూజిస్తారనమాట. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, ఇంట్లో అందరికీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా గుడికి వస్తారు. ఔషధాన్ని మరుంద్ అంటారు కాబట్టి మరుందీశ్వర్ ఆలయం అయిందనమాట.
ఇంకా వాల్మీకి మహర్షి కూడా ఇక్కడ స్వయంగా శివుణ్ణి పూజించారంట. శివుడు వచ్చి ఆశీర్వదించారంట వాల్మీకి మహర్షిని. అప్పటి నుంచి తిరువాల్మీకియూర్ అని అంటారు. అది స్లోగా తిరువన్మయూర్ అయింది. అలా ఇంకా ఈ గుడి గురించి చాలా మంచి మంచి విశేషాలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ అమ్మవారిని వచ్చేసి త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారంట. ఇందాక మనం ఒక ఎంట్రీ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తే కనుక ఇక్కడికి వస్తాము. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయితే కనుక లోపల టెంపుల్ అంతా ఇలా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా చాలా ప్లేస్ ఉంటుందని. దర్శనం అయిపోయిన వాళ్ళందరూ చక్కగా ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, ప్రసాదాలు తినొచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఎవరు లెగండి వెళ్ళండి అని ఎవ్వరు అనరు. ఎక్కడైనా హ్యాపీగా కూర్చోవచ్చు. మాకు దర్శనం అయిపోయి వచ్చేసాము. ఇంకా ఇప్పటికీ చాలామంది వస్తూనే ఉన్నారు. ఇంక ఇది ఫ్రీ లైన్ దర్శనం అనమాట. ఎంతమంది ఉన్నారు చూసారా, చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఇంకా అలాగే ఈ గుడిలో 2 కోనేరులు అయితే ఉన్నాయి. ఒకటేమో గుడి లోపల ఉంది, ఒకటి గుడి బయట ఉంది. ఇదేమో గుడి లోపల ఉన్న కోనేరు. ఈ కోనేరులో చక్కగా చేపలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కూడా గుడంతా తిరిగి చాలాసేపు గుడిలోనే టైం స్పెండ్ చేసాము. మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. చాలాసేపు గుడిలోనే ఉన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది నిజంగా. చాలా చాలా బాగుంది ఈ గుడి. ఈసీఆర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక గుడికి ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి. ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు కూడా ఈసీఆర్ వైపు ఉంటే కనుక తప్పకుండా ఈ గుడి చూడండి వాళ్ళు. ఇందాక చెప్పాను కదా, ఇదేమో బయట ఉన్న కోనేరు అనమాట. ఈ కోనేరులో కూడా ఇంకా చాలా చాలా చేపలు ఉన్నాయి. కాకపోతే పెద్ద కోనేరు, కానీ ఎవరిని అలౌ చేయట్లేదు. ఇంకా బయట నుంచి అలా చూసి ఇంటికి వెళ్ళిపోయాము. ఒక మంచి టెంపుల్ విజిట్ చేసామన్న హ్యాపీనెస్ అయితే ఉంది. సో అంతేనండి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.